అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. రామాయణంలోని అయోధ్యకాండలోని తరువాయి కథ. రాముణ్ణి అడవులకు నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను, విని నేను చెప్పినట్టు నడుచుకో. ఒకప్పుడు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు. ఆయన వెంట నీవూ వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్వజుడైలే వైజయంతం వద్ద శంబరుడనే మహాబలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్ధం చేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడు ఆయనను నీవు యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి ఆయన ప్రాణాలు కాపాడావు. స్పృహ తెలిసినాక ఆయన నీ సేవకు సంతోషించి నీకు 2 వరాలిచ్చాడు. కాని వాటిని నీ తరువాత కోరుకుంటానన్నావు. చూశావా, ఇప్పుడు ఆ 2 వరాలు కోరుకునే సమయం వచ్చింది. రాముణ్ణి 14 ఏళ్లు అడవులకు పంపమని, భరతుడికి పట్టాభిషేకం చేయమని నీవిప్పుడు నీ భర్తను కోరు అని మందర కైకేయికి హితవు చెప్పింది. కైకేయి పాపం సహజంగా మంచి స్వభావం కలదే. కాని మందర చేసిన బోధలతో ఆమె మనస్సు పెడదారి పట్టింది. ఆ మందర తన తలలో ఒక చెడ్డభావం ప్రవేశపెట్టడంతో పాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది. కైకేయి మందరను, ఓ సిగ్గునిదాన, నిజంగా నీవెంత తెలివిగలదానివే. నా మేలు నీవు కోరినట్టుగా మరెవరూ కోరరు గదా అని ప్రశంసించింది. ఆమె గూనిదాని సలహాతో తన నగలన్నీ తీసివేసి చిరిగిన కోక ఒకటి చుట్టుకొని కోపగృహానికి వెళ్లి కటిక నేల మీద అలిగిన దానిలాగా పడుకున్నది. నీ భర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికి మంటికి ఏకదారగా ఏడువు. నీ కోపంగాని నీ శోకంగాని రాజు కొంచెమైనా భరించలేడు. వాటిని పోగొట్టడానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన 2 వరాలు ఇచ్చిన దాకా నీవు మెత్తపడద్దు. నీకు మణులు, ముత్యాలు, బంగారము ఇస్తానంటాడు. అక్కర్లేదని బెట్టు చేయి. ఆలోచించుకో. భరతుడు 14 ఏళ్లు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరూ కదిలించలేరు అన్నది మందర. ఆ శంబరాసురుడి కన్నా నీకెక్కువ తంత్రాలు తెలుసు కదే అని కైకేయి మందరను మెచ్చుకుంది. తన భర్త తనకు వరాలివ్వని పక్షంలో చచ్చిపోవడానికి కూడా ఆమె నిశ్చయించుకున్నది. దశరథుడు రామ పట్టాభిషేక యత్నాలకు ఆజ్ఞ ఇచ్చి ఆ శుభవార్త కైకేయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో కైకేయి శయన గృహానికి వచ్చి అక్కడ ఆమె లేకపోవడం చూసి ఆశ్చర్యపడి, కైకేయి ఎక్కడున్నావు అని పిలిచాడు. జవాబు లేదు. ఆయన అంతఃపుర ద్వారం దగ్గరికి వచ్చి అక్కడి ద్వారపాలికను కైకేయి ఎక్కడా అని అడిగాడు. ద్వారపాలిక భయంతో చేతులు జోడించి, ప్రభు, వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పింది. దశరథుడు కలవరపడుతూ కోపగృహానికి వెళ్లి అక్కడ నేలపైన పడి ఉన్న కైకేయిని చూశాడు. 1,00,000 వరహాల విలువ చేసే ముత్యాల హారాలు, ఇతర ఆభరణాలు చెల్లాచెదురుగా పడి ఉండి ఆకాశంలో నక్షత్రాలలాగా మెరుస్తున్నాయి. దశరథుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ, దేవి, నీకెందుకిలా కోపం వచ్చింది? ఎవరి మీద? ఎవరన్నా నిన్ను తిట్టారా? అవమానించారా? ఒంట్లో సరిగా లేదా? వైద్యులను పిలిపించనా? ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళను దండిస్తాను, నిర్దోషులైనా సరే. నీకోసం ఏ దరిద్రుణ్ణి అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతో పాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి? నీ కోరిక ఏమిటో చెప్పు. నా ప్రాణాలు వడ్డీ అయినా సరే ఆ కోరిక తీరుస్తాను. లే కైకేయి, లే అన్నాడు. ఆ మాటలు విని కైకేయి, నాకెవరూ అపకారం చెయ్యలేదు, అవమానము చేయలేదు. నాకొక కోరిక ఉన్నది. దానిని మీరు తీరుస్తానని ప్రమాణం చేసినట్లయితే చెబుతాను అన్నది. దశరథుడి ఈ మాటలకు చిరునవ్వు నవ్వి కైకేయి జుట్టు చేతితో నిమురుతూ తన ప్రాణంతో సమానమైన రాముడిపైన ఒట్టు పెట్టుకొని ఆమె కోరిక తీర్చడానికి ప్రమాణం చేశాడు. అప్పుడు కైకేయి దశరథుడికి శంబరాసుడితో జరిగిన యుద్ధాన్ని
మూర్ఛితుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్ని, ఆ సమయంలో ఆయన 2 వరాలిస్తాను కోరుమంటే తాను తరువాత కోరుకుంటానన్న సంగతి జ్ఞాపకం చేసింది. తరువాత ఆ వరాలు 2 బయటపెట్టింది. రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చెయ్యాలి. రాముడు నారబట్టలను, కృష్ణజినాన్ని, జడలను, మునివేషాన్ని ధరించి 14 దండకారణ్యంలో నివసించాలి. ఆ మాటలు వింటుంటే దశరథుడికేదో భయం పుట్టుకొచ్చింది. స్పృహ తప్పినట్టయింది. కాళ్ళు చేతులు వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ ఆయన కైకేయిని నానా తిట్లు తిట్టాడు. నీవు రాజకుమార్తెవనుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. కాని నీవు విషం కక్కే పామువు. నిన్ను తల్లిలాగా చూసుకుంటాడు కదా, ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్టావు? నేను నీకేం ద్రోహం చేశాను? ఏ మహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను. నా ప్రాణాలనైనా వదలగలను గాని రాముణ్ణి చూడకుండా బ్రతకలేనే. ఈ దిక్కుమాలిన ఆలోచన మానుకు. నీ కాళ్ళు నెత్తిన పెట్టుకుంటాను. నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదోనని పరీక్ష చేయడానికి ఇలా అని ఉంటావు. రాముడు చేసిన సేవలో ఎన్నో వంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు. నీకు రాముడి కంటే భరతుడెక్కువంటే నేను నమ్మను. నీ మాటలతో నన్ను చాలా బాధ పెట్టావు. చూడు, నేను ముసలివాణ్ణి, కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. కావలిస్తే భూమండలమంతా తీసుకో, కాని రాముడిపై ఆగ్రహించకు. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను అని కైకేయిని దశరథుడు ఎంతో వేడుకున్నాడు. దశరథుడు ఇలా దిగజారిపోతున్న కొద్దీ కైకేయికి ఆగ్రహం రెచ్చింది. మొదట వరాలిస్తానని, ఇప్పుడు కోరిక తీరుస్తానని ప్రమాణాలు చేసి దశరథుడు బేలగా మాట్లాడడం రాజకులానికే కలంకమని ఆమె అన్నది. తన వరాలను ఉపసంహరించుకోనని, రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చనిపోతానని అన్నది. దశరథుడు మానసిక వేదనతో దహించుకుపోయాడు. ఇటువంటి విషమ పరిస్థితి, నాయన అడవికి పోరా అని రాముడితో ఎలా చెప్పడం? కైకేయి కోరిక ప్రకారం రామ పట్టాభిషేకం మానేస్తే ఇతర రాజులంతా పట్టాభిషేకం చాలా బాగా చేశారే అని ఎద్దేవా చెయ్యరు. కౌసల్య ముఖం ఎలా చూడడం? ఆయన తనలో తాను దుఃఖించాడు. కైకేయిని తిట్టాడు, ప్రతిమాలాడు, మధ్య మధ్య మూర్ఛపోయాడు. ఆ రాత్రి ఆయనకు కాలరాత్రిలాగా గడిచి తెల్లవారింది. వశిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరుకు వచ్చి దశరథుడి అంతఃపురం వాకిలి దగ్గర సుమంత్రుడు ఎదురురాగా తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని, రాజుగారు కదిలి రావడమే వ్యవధి అని వశిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్ఛగా అంతఃపురం ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్ధుడు కావడం చేత రాజుగారికి ఆ బాల్యమిత్రుడు గనక ఆయనను ఎవరూ అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్లి రాజుగారి మనస్థితి ఊహించక ఆయన నిద్రపోతున్నాడనుకొని, మహారాజా లేవండి, సూర్యోదయం కూడా అయ్యింది. రామ పట్టాభిషేకం జరిపించడానికి అందరూ తమ రాక కోసం చాలా సేపుగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చేసి, ఏమోయ్, నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖపెడతావు అన్నాడు. దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చేతులు జోడించి 2 అడుగులు వెనక్కి వేశాడు. దశరథుడు సుమంత్రుడితో మాట్లాడే స్థితిలో లేనందున కైకేయి, సుమంత్రుడా, తెల్లవార్లు మహారాజుకు రామపట్టాభిషేకమన్న ఆనందంతో నిద్రపోలేదు. ఇప్పుడే కాస్త కునుకు పట్టింది. నీవు వెళ్ళి రాముణ్ణి పిలుచుకురా, ఇదే రాజుగారి ఆజ్ఞ అన్నది. రాముడు ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు కాబోలు అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు. నగరమంతా ఉత్సవంలాగా కోలాహలంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది. సంబరాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రాజులందరూ కానుకలు తెచ్చారు. వారు తమలో తాము రాజుగారు కనిపించరు, మనం వచ్చిన సంగతి వారికి ఎలా తెలియడం అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి తెలియచేస్తాను. వారి దగ్గరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను అని చెప్పాడు.
ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి దశరథుడి అంతఃపురానికి వెళ్లి దశరథుడు పడుకొని ఉన్న చోటికే చేరి, దశరథ మహారాజా విజయీభవ, రాత్రి గడిచి తెల్లవారి సూర్యోదయం కూడా అయింది. మీకోసం బ్రాహ్మణులు, సేనాపతులు, పట్టణంలోని పెద్దలు ఎదురు చూస్తున్నారు. నిద్ర మేలుకొని జరగవలసిన కాండ జరిపించండి అన్నాడు. రాముణ్ణి తీసుకురమ్మని కైకేయి నీతో చెప్పేనే, తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా? నేను నిద్రపోవడం లేదు, మేలుకునే ఉన్నాను. వేగిరం రాముణ్ణి తీసుకురా అన్నాడు దశరథుడు. సుమంత్రుడు చిత్తమని చెప్పి రాజుకు నమస్కారం చేసి, ఏదో గొప్ప ఏర్పాటే జరగబోతున్నది అని తనలో తాను సంతోషపడుతూ రాజవీధి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడు ఉండే నగరకు రథం తోలుకొని వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. రాముడి అంతఃపురం చుట్టూ ఏనుగులు, గుర్రాలు, సైనికులు, మంత్రులు కిటకిటలాడుతున్నారు. సుమంత్రుడు వారినందరినీ తోసుకుంటూ వెళ్లి రాముడుండే 7 మేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టు రాముడికి కబురు పంపి అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్ళాడు. రాముడు చక్కగా అలంకరించుకొని బంగారు చెక్కీపై కూర్చొని ఉన్నాడు. సీత పక్కనే నిలబడి వింజామర వీస్తున్నది. సుమంత్రుడు అతన్ని సమీపించి నమస్కరించి, తండ్రి గారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు, నిన్ను చూడాలంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని రాముడు ఆనందంతో పొంగిపోయాడు. అతను సీతను లోపలికి పంపి పట్టాభిషేకానికి చేసిన అలంకారాలన్నిటితోనూ సుమంత్రుడి వెంట బయలుదేరాడు. అతను పులితోరు పరిచిన రథం ఎక్కి కూర్చోగానే లక్ష్మణుడు కూడా వెనుకగా ఎక్కి ఒక చేత్తో అన్నగారికి చత్రం పట్టి రెండో చేత్తో చామరం వీచాడు. రాముడి వెనుకగా గుర్రాలు, ఏనుగులు ఎక్కిన రౌతులు కోలాహలంగా వేల కొద్ది జనము నడిచారు. రాముడి రథం దశరథుడి నగరు ప్రవేశించి 3 ప్రాకారాలు దాటి నిలిచిపోయింది. తన వెంట వచ్చిన బలగము ప్రజలు అక్కడ నిలిచిపోగా రాముడు కాలినడకన మరి 2 ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశించాడు. ఒక అందమైన ఆసనం మీద దశరథుడు, కైకేయి కూర్చొని ఉన్నారు. రాముడు తండ్రి కాళ్లకు, తరువాత కైకేయి కాళ్లకు నమస్కరించబోయాడు. రామ అంటూ ఏదో చెప్పబోయి దశరథుడు గొంతు పెగలక కళ్ళు మూతపడి కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివసుడయ్యాడు.